తిందామంటే తిండి లేదు, ఉందామంటే ఊరు లేదు అంటూ అప్పట్లో నాంపల్లి స్టేషన్ గాడి రాజారింగంనో పాట ఉంది. ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ నేపథ్యంలో అట్లాంటి పరిస్థితులే. అంతా తారుమారు అంటూ జ్యోతి రాసుకొచ్చింది. రోడ్లు వేద్దామంటే తారు కరువు అవుతోందట. రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి అవసరమైనటువంటి తారు, బిటుమెన్ కొరత తీవ్రంగా ఉంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలతో ముడి చమురు సరఫరా బాగా పడిపోయింది. దాంతో పెట్రోల్ ఉత్పత్తులన్నీ పడిపోయిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే తారు కొరత ఏర్పడింది. ఆయిల్ రిఫైనరీలో ముడి చమురు నుంచి పెట్రోల్, డీజిల్ తదితర విలువైన ఉత్పత్తులను తీసేస్తే చివరగా మిగిలిన బ్లాక్ ఆయిల్తో తారు తయారవుతుంది. విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తాయి. ఏడాదికి 8 మిలియన్ మెట్రిక్ టన్నుల రిఫైనరీ సామర్థ్యాన్ని ఇటీవల 15 మిలియన్ మెట్రిక్ టన్నులు పెంచుకుంది. అందులో భాగంగా 0.225 మిలియన్ మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో బిటుమిన్ తారు బ్లోయింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది. ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం అనేక జిల్లాలకు ఎక్కడి నుంచే తారు సరఫరా అవుతుంది. యుద్ధ ప్రభావం వల్ల గత 2 నెలలుగా తారు ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. నిల్వలన్నీ అయిపోయినాయి. దాంతో మార్కెట్లో తారు లభించడం లేదు. అటు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతుంది. వాటిని త్వరలో పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తారు రేటు భారీగా పెరిగింది. యుద్ధానికి ముందు టన్ను 40,000 నుంచి 45,000 మధ్య లభిస్తే ఇప్పుడు అదే తారు 90,000 నుంచి 95,000కి అమ్ముతున్నారు. అది కూడా డిమాండ్కి తగినంత సరఫరా లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ విశాఖలో తారు మార్కెటింగ్ సరఫరాలో ముందుంది. ఇప్పుడు కొరత ఏర్పడిన నేపథ్యంలో చెన్నైలోని IOCL రిఫైనరీ నుంచి తారు తెప్పించి స్థానికంగా 250 కిలోల బ్యాగుల ద్వారా సరఫరా చేస్తోంది.